బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అమ్మడుకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఈమె గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా దీపికా రణ్వీర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో దీపికా పదుకునే బిడ్డకు జన్మనిచ్చారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీపికా పదుకునే ఆమె కూతురు క్షేమంగానే ఉన్నారు. ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక దీపికా పదుకునేకు కూతురు పుట్టడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ దీపికకు కూతురు పుట్టడంతో శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కల్కి సీక్వెల్ లో మగబిడ్డకు జన్మనివ్వనున్న దీపిక రియల్ లైఫ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిందంటూ సరదాగా కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ప్రముఖ సెలబ్రిటీలు దీపికా రణ్వీర్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే వీరి ఫ్యాన్స్ కూడా నెట్టింట హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో హీరోయిన్ కు మహాలక్ష్మి పుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట తొలిసారి రామ్లీలా సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూట్ సమయంలో రణ్వీర్ దీపికా మధ్య ప్రేమ మొదలై ఆ ప్రేమ పెళ్లిగా మారింది. 2018 సంవత్సరంలో దీపికా రణ్వీర్ పెళ్లి జరిగింది. రాఖీ ఔర్ రాణ్కీ ప్రేమ్ కహానీ సినిమాతో గతేడాది రణ్వీర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ అగైన్ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇక దీపికా పదుకునే కల్కి సీక్వెల్ లో నటించాల్సి ఉంది. ఈమె షూటింగ్ లో పాల్గొనడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ లో ఒకంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా 2028లో థియేటర్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. కల్కి మూవీ సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించనున్నారని తెలుస్తుంది. మరి దీపికా ప్లేస్ లో వేరొకరిని దించుతారా లేదా షూటింగ్ ఆలస్యంగా మొదలు పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.